విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆ తర్వాత వచ్చేటటువంటి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో త్వరలో 3039 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలపడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నామండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, బ్యాంక్ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆర్టీసీలో కొత్తగా 3039 జాబ్స్ భర్తీ అనేసి హెడ్లైన్స్తో ఈ సమాచారం అయితే ఉంది. టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు, వేములవాడ, ధర్మపురి, కొండగట్టుకు లింకు రోడ్డు, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ అనేసి కూడా ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. పూర్తి వివరాలు చూసుకుంటే ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్, పాల్వాయి హరీష్ తదితరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. దీంతో బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు. కొత్త రూట్లను పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 40,000 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంటే చాలా వరకు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయనేసి గౌరవ మంత్రి గారు అయితే తెలపడం జరిగిందండి అసెంబ్లీ వేదికగా. ఇందు కారణంగా ఆర్టీసీలో ఉన్నటువంటి రద్దీ కారణంగా, ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటి రద్దీ కారణంగా, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న కారణంగా కొత్తగా స్టాఫ్ని అయితే తీసుకోనున్నట్లు చెప్పారు. టీజీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు గౌరవ మంత్రి గారు అయితే తెలపడం జరిగింది. మొత్తంగా 3039 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు కూడా మంత్రి గారు అయితే తెలిపారు. ఏ పోస్టులను భర్తీ చేస్తారంటే డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ పోస్టులు ఉండనున్నాయన్నమాట. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. 10th క్లాస్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బీటెక్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా, ఆర్టీసీకి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారండి. దాదాపు 2,000 వరకు డ్రైవర్ పోస్టులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్తో పాటు ఇక్కడ ఈ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే శ్రామిక్ పోస్టులు కూడా 743 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు కూడా 114 పోస్టుల వరకు ఉండనున్నాయన్నమాట. డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 114 పోస్టులు అయితే ఉండనున్నాయి. మొత్తంగా చూసుకుంటే 3039 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.